వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రజెంట్ అయితే మనం పటాన్ చెరువులోని మార్క్ నగర్ కాలనీ బండ్లగూడకు సంబంధించిన ఏరియాలో ఉన్నాము. సో ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు గెలిచి ఇప్పటికీ 1 ఇయర్ దాటిపోయింది, అసలు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు ఎంతవరకు ప్రజల్లోకి వస్తున్నాయి అని చెప్పేసి ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. అమ్మా నమస్తే. నమస్తే. చెప్పండి, రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎట్లుంది? గతానికంటే ఇప్పుడు ఏమైనా మారిందా లేకపోతే అదే విధంగా కొనసాగుతుందా? రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మాకు అన్ని కష్టాలే ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడన్నా నయం ఉండే. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మీరు ఓట్లు వేసినాక మహాలక్ష్మి పథకం ఇస్తా అన్నాడు, గ్యాస్ 500 సిలిండర్ ఇస్తా అన్నాడు, పింఛన్ ఇస్తా అన్నోళ్ళకి పింఛన్ ఇస్తలేడు, మాకు ఎవ్వరూ పెడతలేరు. మేము కష్టం చేసుకొని బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది. కాలుట్టి బస్సుల కిరాయి కరెంటు బిల్లు తీసేసిండు. కానీ బస్ కిరాయి మేము తీయమని చెప్పినాం, ఆ కరెంటు బిల్లు మేము తీయమన్నామా. ఉన్నోళ్ళకి లేనోళ్ళకి అయితే చూడాలి కదా. ఆయన వచ్చి మాకు ఏమి చేయలేదు. పింఛన్ చేస్తానన్నాడు, పింఛన్ చేయలేదు, ఏమి కూడా చెయ్యలేదు. 4,000 అన్నాడు, మాకు 2,000 కూడా వస్తలేవు కదా, ఇంటికి ఒక్కరికి కూడా వస్తలేవు కదా. ఆయనకు కూడా కన్ను లేదు, బాగాలేదు, ఒక కన్ను కనవడదు మా ఆయనకు కూడా పింఛన్ చేస్తున్నాడు, ఇప్పటి వరకు చేయలేదు. మాకు ఉన్న ఒక్కొక్క బాబుకు ఆయనకు 2 పిల్లలు, మాకు కష్టం చేసి ఎవరు పెట్టేటోళ్ళు లేరు. 4,000 పింఛన్ అని ఇస్తాడని ఓటేస్తే ఉన్న 2,000 కూడా చక్కగా వస్తలేదు. వస్తలేవు కాదు, వాళ్ళకి వస్తున్నాయి వస్తలేవు మాకు తెలియదు. మాకైతే పింఛన్ కూడా లేదు, ఏం లేదు. చేస్తానన్నాడు, చెయ్యనే లేదు ఇప్పటి వరకు. ఇక ఇక్కడ నీళ్ళు వస్తాయి, వర్షాకాలం వస్తే మొత్తం నిండిపోతాయి, మొత్తం మోరీలు గిన జామ్ అయిపోయి మొత్తం గలీజ్ అయిపోతుంది. 15-20 సంవత్సరాల నుంచి అవుతుంది. వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పని అయిపోయినాక మళ్ళీ కూడా చూడరు. ఇంకేం చెప్పాలి వాళ్ళకు, చెప్పి ఆస్టకు వచ్చేసి. సరే, గతం వదిలేయండి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేయట్లేదని ఈయన గెలిపించుకున్నారు. మరి గెలిచిన తర్వాత ఇక్కడ ఈయనేం పట్టించుకుంటున్నాడు? ఎవరు? రేవంత్ రెడ్డి ఏమి పట్టించుకుంటలేడు, అసలు వస్తలేడు కూడా, ఏమి కూడా మేము చెప్తలే. అక్కడ న్యూస్ లోనే చూస్తున్నాం మేమైతే. కార్పొరేటర్ గారు ఏం మాట్లాడలేదా? మరి ఆయన దగ్గరికి వెళ్ళలేదా ఈ సమస్య? ఏం వెళ్ళలేదు, ఆయన దగ్గర వెళ్ళింది కానీ ఏం చేయలేకపోతున్నాడు. వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? చేస్తా అంటాడు, చేయడు. ఓట్లు వేయించుకుంటాడు, మెల్లగా జారిపోతాడు. ఎంతమందికి చెప్పినా కానీ ఇదే ప్రాబ్లం. మరి ఎట్లా ఏంటి మరి తర్వాత పరిస్థితి ఏంటి? మీరు అందరూ నమ్మి ఓట్లు వేసిర్రు, ఏదో మారుతుంది అని చెప్పేసి, మా బతుకులు మారుతాయి అని చెప్పేసి ఓట్లు వేసిర్రు. మరి ఇప్పుడు ఏం చేయట్లేదు, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పాలి, ఇక ఆయనకే తెలియాలి. ఏం చెప్పాలి, ఏం చెప్పొద్దు ఆయనకే తెలిసి ఉండాలి. మేమైతే ఓట్లేసి అయితే గెలిపించినాం. మంచిగా చేస్తాడు కదా, మా గరీబోళ్ళకి చూస్తాడు కదా, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తాడేమో కదా, ఆశతోటి మేము ఆయనకు కూడా ఒకసారి గెలిపిస్తే బాగుంటుందని గెలిపించినాక మాకు ఇంటి ట్యాక్సులు 100 రూపాయలు 101 రూపాయి వచ్చేది 1,800 2,000 వేస్తుండే ట్యాక్సులు. ఏం నుంచి కడతాం? కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేకుండే, 100 రూపాయి ఉండే, అంతకంటే ఎక్కువ లేకుండే. మొన్న ట్యాక్స్ 2 సార్లు కట్టిపించిండు. డిసెంబర్ కట్టిపించిండు, జూన్ లో కట్టిపించిండు. 1,800 వచ్చింది మా ట్యాక్స్ ఇంటికి. ఇంకేం చేయాలి? అన్నిటి మీద రేటు పెంచేసేసిండు. కరెంట్ ఒకటి ఫ్రీ, బస్సు ఒకటి ఫ్రీ. మేము కరెంట్ పెట్టమని చెప్పలే కదా ఆయనకు. బస్సు కూడా మేము ఇన్ని రోజులు డబ్బులు పెట్టుకొని పోతలేము, బయట పోతే పైసలు పెట్టుకొని టికెట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు ఆయన పెట్టినంత మాత్రం అదే పని మీద ఉంటామా? ఎప్పుడన్నా పోతే పోతుండొచ్చు. ఆయనకు బస్ కిరాయి పెట్టమని మేము చెప్పనే లేదు, ఫ్రీ టికెట్ పెట్టనే లేదు. అసలు పోయినావా ఫ్రీ బస్ కి? ఎప్పుడైనా ఎట్లుంది మామూలుగా జర్నీ? ఎట్లుంది ఫ్రీ బస్? మస్తు జర్నీ ఉంది కానీ ఏంటంటే లేడీస్ ఇదైతురు, జెంట్స్ కు సీట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. లేడీసే ఉన్నారు. సీట్ల వాళ్ళని కూర్చుంటామంటే మేము ట్యాక్సీ కట్టి పోతలేమా అని గొడవలు అవుతున్నాయి. ఇంకేం చెప్తాము? లేడీస్ అయితే ఎగబడుతున్నారు. మాకు కావాలి, మేము రేవంత్ రెడ్డికి పోయి చెప్తామని అంటారు. ఏమంటాం? ఆయన ఏమో ఉద్ధరించి ఏదో మామూలు వాళ్ళు చేసినాడు చెప్తుంటాడు. ఇంకేం చెప్పాలి వాళ్ళకు? ఇప్పుడు సంవత్సరం దాటింది. సంవత్సరం రేవంత్ రెడ్డి పాలన గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు? మేము ఆయన గురించి అసలు ఏం మంచిగా చేస్తలేడు, ఏం చెప్పాలి? మంచిగా చేస్తే చెప్తాం, ఏం మంచిగా చేస్తలేడు ఆయన. వాళ్ళకి గెలిపిస్తా, వీళ్ళకి గెలిపిస్తా, వాళ్ళకి భూమి పట్టాలకు అది పైసలు వేస్తా, ఇది వేస్తా, రైతు పథకం వేస్తా, అన్ని వేస్తా అని అవే మాటలు చెప్తుండు కానీ లేని వాళ్ళకి మాత్రం చూస్తలేడు. ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తుండు, లేని వాళ్ళకి కూడా ఇండ్లే ఇస్తలేడు. మాకు మా ఇది ఇల్లు సొంతంగా ఏం కొనుక్కున్నది, అక్కడ మా వాళ్ళకేమో కిరాయికి ఇచ్చినాం. వాళ్ళు కూడా కిరాయి ఇస్తారు, లేకుంటే లేదు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, చదువుకుంటారు, చేస్తారు. వాళ్ళకి ఇవ్వమంటే ఏమంటారు? ఇస్తామని అంటారు, ఇస్తలేరు. ఏమన్నా ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వస్తుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది. మా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది. అందరు మా కొడుకు కూడా అప్లై చేసిండ్రు, రానే లేదు. ఉన్నోళ్ళకే వస్తున్నాయి ఇల్లు. ఇంకేం చేస్తాం అంతకంటే ఎక్కువ? ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నోళ్ళకే చేస్తుంది, లేని వాళ్ళకి ఎవరికి చేయట్లేదు అంట. ఎందుకు కేసీఆర్ ఇచ్చిండు, ఉన్నోళ్ళకే వచ్చినాయి అప్పుడు కూడా. ఇప్పుడు ఈయన ఇచ్చినవి కూడా ఉన్నోళ్ళకే వచ్చినాయి. ఇప్పుడు అన్ని అయిపోతున్నాయి. సర్వే కూడా అన్ని ఇంటింటికి వచ్చి చెక్ చేసి, మీ ఇంట్లో ఎంత మంది, ఏం పని చేస్తారు, ఏం లేదు, మీకు ఎంత సాలరీ వస్తుంది, ఏమొస్తుంది అన్ని చెప్పి ఉన్నోనికే ఇస్తుండు. అంతే.
ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరిలో ఎవరు బాగా చేసిర్రు అంటే కేసీఆరే మంచిగా చేసిండు, రేవంత్ రెడ్డి ఏం మంచిగా చేయలేదు. ఏం మంచిగా చేయలేదు. ఆయన వచ్చి సంవత్సరం అవుతుంది, సంవత్సరం 2 నెలలు దాటింది, ఏమి మంచి చెడులు ఏమి అరుచుకుంటలేదు. ఖాళీ న్యూస్లో చెప్తాడు భారత్లో అది రవీందర్ భారత్ గురించి, దీని గురించి, వాళ్ళు ఎక్కుతారు వీళ్ళు దిగుతారు వాళ్ళు, ఇది ఒక్కటే చెప్తాడు కనుక రాడు, ఏది చెప్పాడు. ఆయన ఇంకేం చెప్పాలి ఆయన గురించి? ఆయన గెలిపించి చాలా బాధపడుతారు ప్రభుత్వం అయితే, చాలా ఎప్పుడైతే దిగిపోతారో అప్పుడు మేము కేసీఆర్కి ఎక్కిస్తామని అంటారు. ఇప్పట్లో లేదు, కొంచెం టైం ఉంది, ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. మరి ఈ 4 ఏళ్ళు మరి చూడాలి కదా, ఆయన పాలన చూడకుండా ఎట్లా చెప్తారు బాగాలేదని? చూస్తూనే ఉన్నాం కదా, ఇంకా ముందులో ఏమవుతుందో ఏమో తెలియదు, చూస్తూనే ఉంటాం. ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ 1 ఇయర్ పాలన చూసిర్రు, ఇంకా ముందు 4 ఏళ్ళ పాలన బాగుంటది అనుకుంటారా లేదనుకుంటున్నారా? 4 ఏళ్ళ పాలన బాగుంటుందో లేదో అది ముందుకు పోయినాక, రోజులు పోయినా కొద్ది తెలుస్తుంటాయి. ఇప్పుడు ఎట్లా చెప్తాం మనం? మధ్యలో ఒకటి ఉంటది కదా, ఈ 1 ఇయర్ పాలన చూసిన తర్వాత మీకు ఒక ఐడియా ఉంటది కదా అంటారు. అదే ఇక ఏం చేస్తారో తెలుస్తలేదు కదా, చెప్తూనే ఉన్నా కదా. మంచిగా చేస్తే మేము కూడా మంచిగా చేస్తున్నాం చెప్తాము, మంచిగా చేయకుంటే చేయలేదు మాకు ఇట్లా తక్లీఫ్ అవుతుందని చెప్తున్నాము. మాకు చేత కాదు పనికి పోవాలంటే, పనులకు పోవాలంటే మాకు చేత కాదు. ఎవరు పెడతారు? మాకు ఉన్న ఒక బాబు కూడా మాకు పెడతలేడు, మాకు ఏం చేస్తలేడు. మేము ఇద్దరికి, ఆయన కన్ను కనబడదు, నాకు కూడా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు టాబ్లెట్లు మింగుతూనే ఉన్నాం. మొన్న కూడా 4-5 రోజులు హాస్పిటల్లోనే ఉండేసి వచ్చినాం. ఆయనకు ప్రాబ్లం ఉందని నేను పట్టుకొని ఇంటికి కూడా రాలే, అక్కడనే కొనుక్కొని ఫుడ్ కొనుక్కొని అక్కడనే తిన్నాం. 100 రూపాయలు 120 రూపాయలు పెట్టుకొని. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి చెప్పు? చేతగానులకు ఏం చేయాలి? ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. మాకు ఇంత పింఛనైనా చేస్తే దాని మీద నన్ను ఆధారపడి తింటామని అనుకుంటున్నాం, అది కూడా చేస్తలేడు. ఆలుటి బియ్యం వస్తాయి, 12 కిలోల బియ్యం వస్తాయి, అవి ఫ్రీ బియ్యం, అంతకంటే ఎక్కువ ఇంకేం రావు. బియ్యం కంటే ఎక్కువ అంతకుముందు వచ్చినాయి, ఇప్పుడు కూడా అవే వస్తున్నాయి. ఇంకా అంతకంటే సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం కూడా ఇస్తలే, అవే దొడ్డు బియ్యం ఇస్తారు. 12 కిలోల బియ్యం 30 బియ్యం వేస్తుడు. ఇద్దరికి నెల మొత్తం 12 కిలోలు సరిపోతాయా? మరి రోజుకి 1/2 కిలో 15 కిలోలు అయితే నెల మొత్తం. నంబర్ 1 ప్రభుత్వం మాది, మేము నంబర్ 1 గా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారేమో ఆ విధంగా చెప్తున్నారు, మీరేమో ఏం లేదంటున్నారు. లేదంటున్నాం కదా, ఉంటే ఉన్నదని చెప్తాం కదా, అలా దాచిపెట్టుకునేది ఏం లేదు కదా మాకు. దాచిపెట్టుకుంటే ఏమన్నా వస్తుందా? ఆయనకు కూడా గురించి మంచిగా చెప్తాం కదా, చెప్పండి. మరి మంచిగా చేస్తారని చెప్తాం, చేయకుండా చేయలేదని చెప్తాం. మరి అంతకంటే ఉన్నోళ్ళకే వస్తుంది, లేని వాళ్ళకైతే వస్తలేదు. కనీసం పింఛనన్న ఇవ్వాలి కదా, పింఛన్ తినన్న ఆధారం దాంతోటన్నా బతుకుతాం కదా. మళ్ళీ దానికంటే అదే 3 ఉన్నోళ్ళకే వస్తున్నాయి, లేనోనికి అయితే వస్తలేవు. ఇక ఇంకేం చెప్పాలి? ఫ్రీగా వర్షాకాలం వస్తే మొత్తం ఇంత లోతు నీళ్ళు వస్తురు చూస్తురు పోతురు రాసుకుంటారు అయిపోయాయి. దీని గురించి ఈ గల్లీ గురించి ఎవరికి మా గల్లీ అంతా అన్నాం. ఆడ కట్ట చూసినావా, ఆడ కట్ట వేసుకున్నాం, మా బండికి కూడా తగిలింది, చాలా హైట్ ఉంది. మరి బండ్లు పోనీకరావు రానీకరావు, ఒక్కొక్కసారి కళ్ళు మొబ్బు అయితే తలిగి కింద పడిపోతాం. ఇట్లా ఒక్కోసారి వర్షాకాలం వస్తారు చూస్తారు రాసుకోవడం చేస్తాం, పెద్ద లైన్ వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తామంటే ఏ లైన్ వేసుకోంలేదు, వచ్చుకోం చూసుకోం పోకోం అంతే. ఈ గల్లీకి ఏం పట్టించుకుంటారు. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు, అంత పెద్ద వరదలు వచ్చినప్పుడు మరి వీళ్ళు ఎట్లా అండి? మళ్ళా అంతే మరి ఏం చేస్తాం, ఇంట్లోంచి గొల్లెం పెట్టుకోలేకపోతే ఎత్తుకొని ఎక్కడన్నా పోవాలి. ఇంత నీళ్ళు ఇళ్ళలోకి వస్తున్నాయి నీళ్ళు మొత్తం, అందుకే అంత పెద్ద కట్ట వేసుకున్నమాట. మీకు అంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ని ఏళ్ళలో ఏ నాయకుడు పట్టించుకుంది లేదు. వస్తురు చూస్తురు ఇట్లా పోతురు అట్లా వెళ్ళిపోతురు, కథం అయిపోయి చూస్తానికి వస్తారు అంతే. అదే అంతవారికే చూస్తురు వెళ్ళిపోతారు. మరి మన నమ్మకం ఉందా ఈ 4 ఏళ్ళలో ఇంకేమన్నా చేయొచ్చేమో రేవంత్ రెడ్డి గారు? నాకు నమ్మకం లేదు, నేను పని చేసుకోవాలి, నేను బతకాలి అంతే. ఇప్పుడు కట్టేసిరు కదా, అది మీరేసి వేయించుకున్నారా గవర్నమెంట్ వేసిందా? మేము వేసుకున్నాం, 200 వేసి 200 గల్లీకి ఇంటింటికి 200 ఇచ్చి వేసుకొని కట్ట వేయించుకున్నాం మేము. అట్లా వేసుకున్నాం, ఏది ఫ్రీ లేనే లేదు. కనీసం ఆ కట్ట వేసుకేదానికి కూడా గవర్నమెంట్ మిమ్మల్ని పట్టించుకోలేదు. 200 ఇంటికి అలా 200 వేసుకొని కట్టేపించుకున్నాం. అయినా కూడా కట్టేసుకున్నా కూడా దాని మీదకి ఇంకా వస్తూనే ఉన్నాయి నీళ్ళు. అది కట్టేసినా కానీ నీళ్ళు వస్తున్నాయి దాని మీద నుంచి. వాన వస్తే వస్తున్నాయి. సో ఏదో మానవ ప్రయత్నం ఆపేదానికి వేసిర్రు అంతే. సరే, మరి మొత్తానికి ముందు ఇక ఎవరు గెలిస్తే బాగుంటుంది చెప్పండి?
వచ్చేసారి సీఎం ఎవరైతే బాగుంటుంది మీకు? రాజకీయం అంటే నాకు నచ్చదు. నాకు ఈ రాజకీయం ఇప్పుడు చెప్తారు, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇప్పుడు ఆమాస పుణ్యానికి వస్తారు. అది కూడా అంతే. మేము పోయినా కానీ మీ మాటలు అయితే పబ్లిక్కి వెళ్తుంది కదా, వీళ్ళు ఈ సమస్య ఉందని చెప్పి తెలిసింది కదా. రోజు నువ్వు చూస్తలేమా, చేస్తలేమా, రోజు నువ్వు చూస్తలేమా, పేపర్ చూస్తలేమా అంటారు. మీ మాట్లాడు చేస్తాం, రేపు చేస్తాం, ఇక కార్పొరేటర్ ఇక రమ్మని చేస్తా, అయ్యా ఇది రేపటి నుంచి నువ్వు పట్టించుకోవాలంటారు. ఏరియా పేరు చెప్పండి. ఏరియా ఇది ఎన్నో లైన్, ఏం ఏరియా చెప్పండి. ఇది మార్కస్ నగర్ కాలనీ అంటారు. మార్కస్ నగర్ కాలనీ బండ్లో కూడా. ఓకే, బండ్లో కూడా మార్కస్ నగర్ కాలనీ. ఓకే, ప్రాబ్లం అయితే మస్తుగా ఉన్నది. ప్రాబ్లం లేని సమస్యనే లేదు. ఇక ఆయన ఎట్లా చేస్తాడో ఏం చేస్తాడో గింతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇక చెప్పినాం. ఇక్కడ మీ లైన్కే ప్రాబ్లమా, ఈ కాలనీ మొత్తం ఇదే ప్రాబ్లమా? గల్లీకే లైన్లకే ప్రాబ్లం. అన్నిటికీ మంచిగా ఉంటాయి, నీట్గా ఉంటాయి. ఈ గల్లీకే ప్రాబ్లం. వర్షం వచ్చిందంటే అయిపోయి. వర్షం తక్కువైనాక కూడా 2-3 గంటలు వాటర్ పోతూనే ఉంటాయి. మీ లోపల మోళ్ళు దాకా వస్తాయి. ఇక మీదికి ఎక్కి నిలబడతాం. అంత పోయినాక అంతా కొట్టేసుకోవాలి, కడుక్కోవాలి. మంచినీటి సమస్య ఉందా? నీళ్ళు మంచిగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు, నో ప్రాబ్లమ్. ఫస్ట్ ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు మంచి నీళ్ళు వస్తున్నాయి, అంతే. ఇక్కడ మెయిన్ మీకు వరదలు వచ్చినప్పుడు కానీ ఈ రోడ్లు ప్రాబ్లము. ఇక పింఛన్ ఇస్తానన్నాడు, ఇంతవరకు పింఛన్ లేదు. గ్యారెంటీలో ఏ గ్యారెంటీ మీకు లేదు? గ్యారెంటీ కూడా లేదు. 2500 పథకం, మహాలక్ష్మి పథకం ఇస్తాను, అది కూడా వస్తలేదు. ఇక అంతకంటే అదన్నా ఆశ ఉండే వస్తుందేమో, కొంచెం ఏమైనా తెచ్చుకొని తింటామేమో రేషన్ గిన అనుకున్నాం. ఏం లేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి పాలన అయితే మీకు నచ్చలేదు ఇప్పటివరకు? అస్సలు నచ్చలేదు. ఒక్క పాయింట్ కూడా నచ్చలేదు. ఇంకా కేసీఆర్ ఉంటేనన్నా ఇంకా మళ్ళా బతుకమ్మకు కేసీఆర్ చీరలు ఇస్తుండే. ఇప్పుడు ఆయన వచ్చి నుంచి ఆ చీరలు కూడా బంద్ చేసేసిండు, అది కూడా బంద్ చేసేసిండు. ఆ చీరలు కూడా డ్యామేజ్, అసలు ఏమి కూడా బాగలేవు. ఇక అంతే. ఇక సరేనమ్మా, థ్యాంక్ యూ.